హలో అండి. ఈరోజు భలే మంచి లేత చిక్కుళ్ళు దొరికాయండి. ఈ మధ్య మార్కెట్లో దొరికే చిక్కుళ్ళు ఓపెన్ చేయంగానే అన్ని పుచ్చులు, పొడుగు పొడుగు, ఆ తొక్కలైతే ఎంతకీ ఉడకవు. కేవలం గింజలు వాడుకోవాలంతే. ఇవి మాకు అటు సైడ్ దొరికేవి భలే లేత చిక్కుళ్ళు ఈరోజు దొరికాయి. వీటితోటి నేను యాక్చువల్లీ అన్నిట్లోకి ఈజీగా మిక్స్ అయిపోతాయి. దోసకాయ చిక్కుడు, వంకాయ చిక్కుడు, టొమాటో చిక్కుడు, ఆలు చిక్కుడుకాయలు అన్నిట్లోకి ఈజీగా చేసుకోవచ్చు అనమాట. వీటిని ఫస్ట్ శుభ్రంగా కడిగేసి తర్వాత చిన్న ముక్కలుగా మీకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. ఇవి నేను చేత్తో తుంపాను కాబట్టి ఈ సైజు చేసుకున్నాను అనమాట. చాలా లేతగా ఉన్నాయి ఇవి. ఇలా తీసుకుని పక్కన పెట్టేసేసి వీటిని ఇలా ఒక ప్లేట్లో తీసుకుని స్టవ్ మీద మూకుడు పెట్టేసుకుని, ఈ మూకుడు నేను కొత్తగా తీసుకున్నానండి. ఎంత బాగుందో, కింద జాయింట్ ఉండదు అనమాట దీనికి. సో తొందరగా అది మాడిపోదు, వేడి ఎక్కువ ఉంటుంది. కొంచెం సిమ్లో కానీ మీడియంలో కానీ మాత్రమే చేసుకోవాలన్నమాట. దీని కాస్ట్ ఇంత ఉంది కానీ చాలా తగ్గించి ఇచ్చారని, ఆల్మోస్ట్ 60% ఆఫ్లో వచ్చిందండి. ఈ మూకుడు చాలా బాగుంది. సో దీన్ని తీసుకుని స్టవ్ మీద పెట్టుకొని వీటికి తగినంత నూనె, మరీ ఎక్కువ నూనె పోసేద్దండి. ఇవి నూనె ఎక్కువ తీసుకోవు. వేపుళ్ళలో చాలామంది ఏంటంటే ఎక్కువ నూనె పోసేసుకుని బాగా వేయించి తర్వాత నూనె తీయడం లేదా టిష్యూస్ అద్దీ తీయడం చేస్తుంటారు. కావాల్సినంత మాత్రమే కొంచెం వేసుకుని, సరిపోకపోతే ఒక స్పూన్ అలా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ వేడవంగానే చక్కగా ఈ ముక్కలన్నీ వేసేసుకోండి. నేను ముందుగా చెప్పినట్టు ఇది సిమ్లో కానీ మీడియంలో కానీ చక్కగా నెమ్మదిగా చేసుకుంటేనే చాలా రుచిగా ఉంటుందండి. మాడిపోకుండా ఈవెన్చువల్గా చక్కగా వేగుతాయన్నమాట. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదనమాట. అందుకని చక్కగా ఇలా కలిపేసేసి, ఒకవేళ మీకు మరీ మెత్తగా కావాలంటే మూత పెట్టుకొని వేయించుకోండి. లేదు మంచిగా ఫ్రైగా కావాలంటే కనుక ఇలా ఓపెన్గానే వేయించుకోండి, బాగుంటాయి. ఇలా వేపుతూ మధ్యలో తతిమా లోపల మీకు లోపల పక్కన చక్కగా అన్నం పెట్టేసుకోవడం, చారు పెట్టేసుకోవడం, ఇలాంటి పనులన్నీ అయిపోతాయి. ఈ కూర అయ్యే లోపల ఏవైనా తినే ముందు చేసుకుంటే వేడివేడిగా బాగుంటాయి. అందరికీ అలా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కుదరదు కాబట్టి బాక్సుల్లో కూడా ఈ కూర చాలా బాగుంటుంది అనమాట. చిక్కుడుకాయ వేపుడు ఇలా మధ్య మధ్యలో తీస్తూ కదుపుతూ, ఈ మూత కూడా దీని మీదకి నేను స్పెషల్గా కొన్నానండి. దీనికి ఇంకా స్టిక్కర్ ఉంది చూసారా, కింద వేడి చేసేస్తే స్టిక్కర్ ఈజీగా ఊడిపోయి వచ్చేస్తుందండి. మనం చేత్తో తీసామంటే సగానికి ఇదైపోయి తెల్లగా అదొక పట్టాన రాదనమాట. మీరు కనుక కొంచెం వేడి చేశారంటే ఈజీగా ఆటోమేటిక్గా దానంతట అదే వచ్చేస్తుంది అనమాట. కొంచెం వేడి ఉంటుంది కానీ అలా ఈజీగా వచ్చేస్తుంది. సో దీనికి తగ్గ మీరు మూత కాసేపు పెట్టుకొని, కావాలంటేనండి మీకు బాగా ఫ్రైగా కావాలంటే పెట్టుకోక్కర్లేదు. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ నెమ్మదిగా వీటిని వేపుకుంటూ చేస్తూ ఉండండి. వీటికి చిక్కుడుకాయ భలే ఆరోగ్యం అండి. మంచి లేత చిక్కుడు, మంచి కూరలు దొరకడం ఈ రోజుల్లో అయితే చాలా గగనం అయిపోయింది అసలు. అందుకని మంచి దొరికితే మాత్రం ఇవి కూరకు బాగుంటాయి. ఇలా వేపుకుంటూ మధ్యలో చక్కగా మళ్ళీ కాసేపు ఉన్న తర్వాత అలా వేగడానికి తగిన టైం ఇచ్చి, ఇంకొకటండి వెడల్పాటి మూకుడు తీసుకుంటే ఈజీగా వేగుతాయన్నమాట. మీరు గుంట మూకుడు తీసుకున్నారంటే కింద బాటంకి ఎక్కువ పట్టవు కాబట్టి అవి ఈవెన్గా వేగవన్నమాట. అందుకని కింద అంచు కొంచెం వెడల్పుగా ఉండేటట్టయితే అన్నీ సరి సమానంగా వేగడానికి బాగుంటాయి. అన్నీ చక్కగా ఒకే దీంట్లో వేగుతాయి అన్నమాట. ఇలా మధ్య మధ్యలో కదుపుతూ వేపుకోండి. నేను పక్కన చారు కూడా అన్నీ రెడీ చేశానండి. ఈసారి మీకు చారు పొడి, మంచి రుచికరమైన చారు చూపిస్తాను. ఇగోండి ఇలా వేగుతున్నాయి ఇవి. ఇలా వేపుకొని ఇలా మధ్యలో పెట్టుకుంటే సరిపోతుంది. మధ్యలో కదుపుకుంటూ వేరే పనులన్నీ చూసుకుంటూ చేయొచ్చు. ఇదేమో చారు పొడి అనమాట, ఇప్పుడే చేశాను. వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో చేసుకునేవి ఏదైనా బలమేనండి. బయట చేసుకుంటే వాళ్ళు ఏ దీంట్లో చేశారో, ఇంగ్రీడియంట్స్ ఏం వాడారో అవన్నీ మనకు తెలియదు. సో ఈ కొత్తిమీర చారుకు రెడీ పెట్టుకో. ఈ చిక్కుడుకాయలు వేగే లోపల బోల్డ్ అన్ని పనులు చేసుకోవచ్చు నెమ్మదిగా. సో ఇది అయిపోయిన తర్వాత ఇలా వేగాయి చిక్కుళ్ళు, ఇంకా వేగుతున్నాయన్నమాట. ఈ లోపల నేను పక్కన కుక్కర్ పెట్టేసుకోవడం, వచ్చిన వాళ్ళతో మాట్లాడడం, ఈ పనులన్నీ కూడా అయిపోతాయన్నమాట. బట్ ఇవి వేగడానికి చాలా తొందరగా పడుతుందండి. ఇవి మీరు మూకుడులో నూనె లేకుండా చూడండి, ఎక్కువ నూనెలో వేపద్దనమాట ఇవి. ఇలా
ఇదేమో ఇప్పుడు నేను చారులో పోపు వేసుకున్నానండి. పులుసులోకి, చారులోకి, పప్పు చారులోకి ఓన్లీ ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు, ఇంగువ అంతే. మినపప్పు, శనగపప్పులు అలాంటివి వేయకూడదు, చారులోకి బాగుండవు. సో ఈరోజు ఇంతే, చిక్కుడుకాయ వేపుడు, చారు, నువ్వుల పొడి ఉందండి. సో అది దాంతో ఈరోజు భోజనం అనమాట. వెరీ సింపుల్. ఈ చారులో కూడా చక్కగా బెండకాయ, టొమాటో, కొత్తిమీర అన్నీ వేసి చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. నేను మీకు ఈసారి ఓన్లీ చారు పొడి చూపిస్తాను. మా ఇంట్లో చిన్నప్పుడు పిల్లలందరికీ చుట్టుపక్కల వాళ్ళు చారు పెట్టారా అని అడిగి తీసుకెళ్ళేవాళ్ళు అనమాట. సో ఇలా చేసుకుంటూ ఈ చిక్కుడు ఇంతవరకు వేగాయండి. ఇగోండి అయిపోయింది అనమాట. ఆల్మోస్ట్ ఇలా వేగాయండి చిక్కుళ్ళు. ఇది వెడల్పుగా ఉండడం వల్ల చక్కగా అయ్యాయి. ఈ చిక్కుడుకాయ ముక్కలకి తప్ప మధ్యలో ఎక్కడ నూనె లేదండి. ఇగోండి ఇంత వేగాయి అనమాట. ఇందులో ఉండే నూనె మీకు ఉప్పు, కారమును, జీలకర్ర వేసుకోవడానికి సరిపోతుంది. అంతవరకే ఉండాలి నూనె. మధ్యలో అసలు కొంచెం కూడా నూనె ఇంకా మిగలకూడదనమాట. నూనెలో వేపుళ్ళు ఒంటికి మంచిది కాదని తెలుసు కదా, అందుకని నూనెలో దేవినట్టు కాకుండా లైట్గా వేపుకోవాలి. ఇది అవ్వగానే వీటికి తగినంత ఉప్పు, మళ్ళీ దానికి సరిపడినంతనే చక్కగా కారం. నేను ఇప్పుడు వాడింది 3 మ్యాంగోస్ అండి, అందుకే అంత ఎర్రటి కలర్లో ఉంటుంది. గొడ్డు కారం ఉండదు, బాగుంటుంది రుచికి. కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర వేశాను, అంతే. ఈ కారం చూడండి ఎంత కలర్ వచ్చేస్తుందో అనమాట. దీనికి ఇప్పుడు వేపుతుంటే ఎంత కారం వేశారో అనిపిస్తుంది. బట్ కూర అయితే కమ్మగానే ఉంటుంది. ఈ 3 వేసానండి ఇందులో ఇంగ్రీడియంట్స్, ఇంకేం లేవు. ఉప్పు, కారం, 1/2 స్పూన్ జీలకర్ర, అంతే. ఇవి వేసేసుకుని చక్కగా కలిపేసేసుకుని 4 వైపులా ఒక బౌల్లో తీసేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో కానివ్వండి, బాక్స్లో కానివ్వండి, కానీ అన్నంలోకే బాగుంటుంది. చపాతీల్లోకి అయితే అంత రుచిగా ఉండదండి. ఇది వేడి అన్నంలో ఎక్కువ బాగుంటుంది. వేపుళ్ళు మంచివి కాదని తెలిసినా ఎప్పుడైనా అప్పుడప్పుడు మరీ మంచివి దొరికినప్పుడైతే చాలా బాగుంటుంది. ముందు చెప్పినట్టు అన్ని కూరగాయల్లోకి కలుస్తుంది కాబట్టి దీన్ని కూరగాయలు కూడా చేసుకోవచ్చు, అది కూడా హెల్తీయే. సో అయిపోయిందండి. దీన్ని ఒక చిన్న బౌల్లోకి తీసేసుకుని భోజనం దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయామంటే బాగుంటుంది. ఇది ఇద్దరికి సరిపోయిందండి. 1/2 కిలోకి ఇంత అయిందనమాట. యాక్చువల్గా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ కూర తిన్నా కూడా హెల్దీ అనండి. ఎటువంటి ఫ్యాట్ ఉండదు ఇందులో పెద్దగా. మీరు వాడే నువ్వుల నూనె కానీ లేదా పల్లి నూనె కానీ వాడుకుంటే బాగుంటుందన్నమాట దీనికి. అంతే, బౌల్లో తీసేసుకున్నామంటే రుచికరమైన ఈ చిక్కుళ్ళు చూసి మాత్రం నాకు చాలా రోజులైందండి. అందుకే చిక్కుడుకాయ కూర వేపుడు అందరికీ వచ్చు, బట్ ఈ చిక్కుడుకాయ నాకు దొరికిందని నేను చేసుకున్నాను, మీకు చూపిస్తున్నాను. కాకపోతే కొంచెం నెమ్మదిగా ఓపికతో చేసుకుంటే చక్కగా ఉంటుంది. అండ్ మీరు ఇంకా రుచిగా ఉండాలంటే ఇంకా కాస్త బాగా ఫ్రై చేసుకుంటే ఇంకా కూడా బాగుంటుంది. నేను ఈ వేపు చాలని నేను ఇంత చేశానన్నమాట. థ్యాంక్ యూ. మీరు చేసుకుని ఎలా ఉందో చెప్పండి.